యాక్చువల్లీ రుక్మిణి వసంత్ గారికి ఇది నేను థర్డ్ టైం అండి చెప్పడం. ఏఎస్ అండ్ మద్రాసీలో కూడా నేను చెప్పాను అండ్ ఇది థర్డ్ టైం అనమాట. సో సార్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. యాక్చువల్లీ మంచి బ్రేక్ వచ్చింది సార్ మూవీస్ నుంచే. ఫస్ట్ 8 వసంతాలు అందులో హీరోయిన్కి కూడా నేను చెప్పాను అండ్ అది ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే లోపు ఈ కాంతారా కూడా వచ్చింది. 8 వసంతాలు మీరేనా? నేనే అండి. అసలు ఆ మూవీ మొత్తం కూడా ఆ అమ్మాయి చెప్పి ఆ సాఫ్ట్ కార్నర్ కల్పించేటటువంటి ఆ డైలాగ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అది మంచి బ్రేక్ వచ్చిందండి ఆ సినిమా నుంచి. సో మనకి ఇప్పుడే తెలిసింది సౌందర్య గారు 8 వసంతాలు కూడా ఆవిడే చెప్పారంట. అండ్ ఇప్పుడైతే ఈ మూవీలో అయితే నిజంగా ఆ హీరోయిన్ ఆ అందానికి ఆమె వాయిస్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. సో ఆ వాయిస్ ఈవిడదేనండి సౌందర్య గారు. ఒక డైలాగ్ చెప్తారా స్టార్టింగ్? ఎందుకంటే దీంట్లో నాకు 3 వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి హీరోయిన్ క్యారెక్టర్ లో. ఫస్ట్ వచ్చేసి కాస్త ఫన్నీగా ఉంటుంది, తర్వాత ప్రేమ, తర్వాత వచ్చేసి విలన్. సో స్టార్టింగ్ తన ఇంట్రడక్షన్ సీన్ పూజారి గారితో మాట్లాడుతుంటుంది. కదంబలు ఇంత చక్కటి దేవాలయం కట్టించారు, గర్భగుడిలో ఉన్న దేవుడు అందంగా కనిపించాలిగా, మొదలు పెట్టండి. అదొకటి డైలాగ్. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా హీరో గారితో ఇంట్రడక్షన్ అవుతుంది. అది మా జాగాలోండి మాట్లాడుతున్నారని మర్చిపోకండి, సామర్థ్యం చూసే రుస్తువారిచ్చింది. అతను సామాన్యుల్లా కనిపించట్లేదు, అతని మాట నడవడిక చూస్తుంటే కాంతారాకి నాయకుడిలా అనిపిస్తున్నాడు.